హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మన సోప్ స్టార్స్లో ఉన్న స్పెషల్ గెస్ట్ దీప్తి మన్నే అండి. దీప్తి మన్నే అంటే ఎవరో కాదండి, రాధమ్మ కూతురులో సెకండ్ కూతురు. అందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. చాలా రెస్పాన్సిబుల్ పర్సన్, చాలా క్యూట్గా స్వీట్గా. ఆన్ స్క్రీనే కాదండి, ఆఫ్ స్క్రీన్లో కూడా ఆవిడ అలాగే మాట్లాడుతున్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ దీప్తి, హౌ ఆర్ యూ? I'm good. How are you? I'm good, looking very pretty. Thank you. I like your hairstyle. Hey, thank you. ఇది యాక్చువల్లీ హెయిర్ కట్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ అబ్బాయి. అవునా? Yeah. సో నేను కాంటాక్ట్ తీసుకోవాలి. బాగా చేశాడు. Thank you. ఓకే, సో దీప్తి, రాధమ్మ కూతురు సీరియల్ ఫస్ట్ సీరియల్ తెలుగులో మీది కదా. ఇందులో వచ్చేసి సెకండ్ కూతురు. జనరల్గా ఏంటంటే ఒక ఇంట్లో పెద్ద కూతురు అనగానే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మరి రాధమ్మ కూతురులో సెకండ్ కూతురు అయినా మీకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బాగా ఎక్కువ. ఎలా అనిపిస్తుంది? అంటే రియల్ లైఫ్లో మీరు ఎంతమంది అసలు, మీ మామ్ అండ్ డాడ్? యాక్చువల్లీ రియల్ లైఫ్లో కూడా వీఆర్ లైక్ 3 sisters అనమాట, ముగ్గురు అమ్మాయిలమే. ఓకే. అండ్ బట్ నేను థర్డ్ లాస్ట్ చిన్న అమ్మాయి. సో ఎప్పుడైనా అమ్మతో పాటు సీన్స్ ఉన్నప్పుడు అది నా రియల్ లైఫ్ రిలేట్ అవుతుంటుంది. అండ్ అక్క చెల్లెళ్ళు అందరూ ఒక్కోసారి గొడవ పడుతున్నప్పుడు, ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు నాకు మా అక్కలు ఇద్దరు జ్ఞాపకం వస్తుంటారు. సో ఐ కెన్ రిలేట్ ఇట్ టు మై పర్సనల్ లైఫ్ కూడా అండి. రిలేట్ అవుతుంది. సో మరి రాధమ్మ కూతురులో వచ్చేసి సెకండ్ కూతురుగా చేస్తున్నారు. బాగుంది. సీరియల్స్కి మనకు అంటే సీరియల్స్కి యాక్చువల్గా రెస్పాన్స్ చాలా ఎక్కువ. రాధమ్మ కూతురుకి ఇంకొంచెం ఎక్కువగా వచ్చింది అనుకోవచ్చు. మేబీ ఫ్యామిలీ అటాచ్మెంట్స్, బాండింగ్స్, అమ్మాయిల లైఫ్ స్టైల్ గురించి చాలా చూపించారు కదా. సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఈ ఆపర్చునిటీ యాక్చువల్లీ నాకు జీ ఛానల్ నుంచి వచ్చిండేది. అనురాధ మ్యామ్ ఒకసారి మాట్లాడి ఉండేవాళ్ళు. తన దగ్గర నక్క రామకృష్ణ గారని ఫోన్ చేస్తుండేవాళ్ళు, నాకు ఇలా ఉందమ్మా ఒక్కొక్కసారి. సో అలాగే వాళ్ళ ద్వారాగా మాట్లాడి ఫిక్స్ అయ్యి. ఓకే. సో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్దాము, సీరియల్ విషయాన్ని పక్కన పెట్టేస్తే. అసలు దీప్తి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, పేరెంట్స్ ఏం చేస్తారు? నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. అందులో ఒక దావణగిరి ఒక సిటీ, అంటే ఇప్పుడు విజయవాడ ఇలాగో అలాగనమాట. నా ఎడ్యుకేషన్ వచ్చేసి 12th స్టాండర్డ్ వరకు నేను అక్కడే చేశాను. తర్వాత డిగ్రీ అంతా బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం. ఇంకా పేరెంట్స్ లైక్ మాది ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ కొన్ని పాప సైడ్ బిజినెసెస్ చాలా ఉన్నాయి. సో గుడ్. ఓకే, సో గుడ్. ఆల్మోస్ట్ అంటే సెటిల్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను, బిఎస్సి ఫ్యాషన్ డిజైనింగ్. సో మరి ఎలా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అది కూడా ఫ్యాషన్కి సంబంధించి అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ క్రియేటివిటీకి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. ఎస్. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అబ్రాడ్ వెళ్ళొచ్చు, యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. మరి యాక్టింగ్ వైపు అంటే నేను విన్నది మీరు ముందు మూవీస్ చేశారని విన్నాను కన్నడలో కదా. మూవీస్ తర్వాత సీరియల్ చేశారని విన్నాను. సో ఎలా మరి టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది యాక్టింగ్లో? యాక్చువల్లీ నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కాబట్టి మాకు ఈవెంట్స్ ఉంటాయి. అంటే కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది అనమాట. మేము వేరే కాలేజ్కి వెళ్ళి అక్కడ మేము మా డిజైన్స్ని ఇచ్చేయాలి. అప్పుడు మోడల్స్ మేమే అనమాట, మా డ్రెస్సెస్ మేమే వేసుకోవడం. సో నా మోడలింగ్ కెరీర్ యాక్చువల్లీ అలా స్టార్ట్ అయింది. అక్కడ వస్తే కాలేజ్ కంచి వేసి తర్వాత దాని నుంచి ఆపర్చునిటీస్ వచ్చి ఫస్ట్ నా మూవీ తమిళ్, తర్వాత కన్నడ 2 చేశాను. తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే చాలు ఇంకా మూవీ ఫీల్డ్ చూసి. పేరెంట్స్ కూడా అదే నాట్ ఎందుకు ఫీల్డ్ ఇది అన్నారు. అండ్ నాకు స్పిరిచువల్ వేలో నాలెడ్జ్ తీసుకోవడం, ఐ వాంట్ టు గెయిన్ ఫ్యూ నాలెడ్జ్ అనమాట. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఈషా ఫౌండేషన్. నాకు 2 ఆప్షన్స్ ఉండేది. ఒకటి ఫుడ్ అండ్ ట్రావెల్లో జాబ్ సర్చ్ చేసేదాన్ని, బికాజ్ ఐ లవ్ ట్రావెలింగ్, ఐఎమ్ ఏ ట్రావెల్ పర్సన్. లేదు అంటే ఒక స్పిరిచువల్లో ఈషా ఫౌండేషన్లో అనుకున్నాను. లాస్ట్కి 2 కాకుండా నాకు ఇంకొక సీరియల్ ఆపర్చునిటీ వచ్చింది. అది ఎలా వచ్చింది, అది ఒప్పుకుంటానని కూడా నేను అనుకోలేదు, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. అక్కడి నుంచి మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది అండ్ రైట్ నౌ ఐఎమ్ హ్యాపీ. సో స్పిరిచువల్గా చాలా ఇష్టం, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం. ఈషా ఫౌండేషన్ అన్నారు, ఫుడ్ అండ్ ట్రావెల్, మళ్ళీ ఇటు వచ్చేసి యాక్టింగ్. బట్ ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు. యా. ఇప్పటికీ ట్రావెలింగ్ చేస్తుంటారా మరి? ఎస్. మీరు నన్ను ఒకవేళ షూటింగ్లో చూస్తుంటారు, లేదంటే నేను ట్రావెలింగ్లో ఉంటాను. 2 పనులు. ఇది ఐల్ బి లైక్ షూటింగ్ ఆర్ ఎల్స్ ఐల్ బి లైక్ ట్రావెలింగ్. ఓకే. సో మరి ఇక్కడ ఎలా మీరు ఒకరే ఉంటున్నారా? బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ లైక్ బికాజ్ అక్కడ నుంచి మేము షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తాము. షూటింగ్ అయిపోయాక మేము మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాము. సో ఇక ప్రెసెంట్ వాళ్ళు మాకు ఒక మంచి హోమ్ స్టే టైప్ ఇచ్చారు. సో హైదరాబాద్లో ఏమేం చూసారు మరి?
హైదరాబాద్లో గాడ్ గ్రేస్ నాకు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ లైక్ శాండ్రా, ఆకాష్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. నాకు వాళ్ళకి ఫ్యూ కజిన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరి వల్ల లైక్ బయటకు కొన్ని ప్లేసెస్, ఎస్పెషలీ ఫుడ్ ప్లేసెస్, మంచి మంచి ఫుడ్ తినిపించే ప్లేసెస్ లైక్ మంది కానీ వి ఆల్ బీన్ దేర్. సో ఇట్స్ ఆ ప్లేసెస్ విజిట్ చేస్తాం. ఓకే. సో సీరియల్లో కూడా మీరు చూసుకుంటే మంచి సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు మీ సీరియల్లో కూడా. ఎలా అనిపిస్తుంది వాళ్ళతో వర్క్ చేయడం? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సిస్టర్స్ ఉన్నారు అండ్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఎలా అనిపిస్తుంది? అది ఐ థింక్ వాళ్ళ వల్ల నేను ఇంకా ఎక్కువ బాగా పర్ఫామ్ చేయడానికి అవుతుంది. బికాజ్ వాళ్ళు మా అమ్మ క్యారెక్టర్ మేఘనమ్మ, తనే రాధమ్మ. సో తనతో పాటు నాకు ఎక్కువ సీన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే యాక్టింగ్ చేసేటప్పుడు మాకు కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు అపోజిట్ పర్సన్ బాగా చేస్తే కదా మనం వాళ్ళకంటే బాగా చేయాలని ప్రయత్నిస్తాము, మనకు ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయిపోతుంది. సో ఆ ఒక రీజన్స్ వల్ల నాకు ఇంకా యాక్టింగ్ చేయడానికి ఇంకా ఎంథూజియాజం వస్తుంది అనమాట, ఇంకా జోష్ వస్తుంది నాకు చేయడానికి. అండ్ మా సిస్టర్స్ శ్రీలలిత కానీ, శ్రీలక్ష్మి అమ్మాయి వచ్చేసి కొత్త అమ్మాయి విచ్ ఇస్ క్యూట్. శ్రీలలిత ఆల్రెడీ మూవీలో అన్నీ చేశారు. ఈవెన్ తను ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టే. వీ హ్యావ్ దట్ బాండేజ్ అనమాట ఆఫ్ స్క్రీన్లో కూడా, నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్లో కూడా మేము నలుగురు అలాగే ఉంటాం, ముగ్గురు పిల్లలు మా అమ్మ. అండ్ వి కాల్ మేఘనమ్మ మామీ. అవును, నేను చూసాను ఆల్రెడీ ఆ రోజు ఫంక్షన్కి వచ్చాను కదా. బాబోయ్, అంటే మీ ఫాదర్ గురించి చెప్పరేంటి? ఆన్ స్క్రీన్ ఫాదర్ ఏం మాట్లాడలేదు ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటే. ఈజ్ యాక్చువల్లీ వెరీ సైలెంట్ పర్సన్. ఒక్కసారి మింగల్ అవుతే మాత్రం ఈజ్ వెరీ వెరీ ఎలా అంటారు, అల్లరి అంటారు కదా, ఆ టైప్. నేను ఆ రోజు అన్నాను హ్యాండ్సమ్ ఫాదర్ ఏం మాట్లాడరా అన్నాను. హి వాజ్ లైక్ అక్కడ ఉన్నందరూ ఓ ఈజ్ షై పర్సన్ బట్ వెరీ హంబుల్. ఈజ్ షై పర్సన్. కొంచెం టైం తీసుకుంటారు జెల్ అవ్వడానికి, బట్ వన్స్ ఈ జెల్ అంటే చాలా బాగుంటుంది. అండ్ మనకు తెలుసు ఆయన ఆల్రెడీ చాలా మంచి మంచి రాజమౌళి సార్ మూవీస్లో అంతా చేశారు. బట్ ఆయన నుంచి నేర్చుకునేది చాలా ఉంటుంది. ఆయన ఎలా తీసుకుంటారు తెలుసా యాక్టింగ్? మీరు ఏమైనా మన డైలాగ్ చెప్తాం, నెక్స్ట్ వన్ డైలాగ్ చెప్పాలి స్టార్ట్ చేస్తారు, మనం ఇంకా అపోజిట్ లాగా చూస్తూ నుంచోపడిపోతాం మన యాక్టింగ్కి. అంత న్యాచురల్గా తీసుకుంటారు. సో ఆయన సీన్స్ వస్తే మేమందరూ కాన్షియస్ అయిపోతాం ఇంకంటే బాగా చేయలేము, అట్లీస్ట్ కొంచెం ఆయన బాగా చేయలేము, ఆయనకన్నా అట్లీస్ట్ ఆయన ఈక్వల్ ఇవ్వాలి అనుకుంటాము. సో మంచి ఎక్స్పీరియన్స్ కదా. రియల్ లైఫ్లో వచ్చేసి 3 సిస్టర్స్, అందులో మీరు యంగర్ గర్ల్. అంటే యంగ్ సిస్టర్కి అంత ఏమి రెస్పాన్సిబిలిటీస్ అంత ఉండవు, ఉందా రియల్ లైఫ్లో? లేదు కదా. అదే అంటే డౌట్ఫుల్గా చూసి నాకు డౌట్ వచ్చింది. బట్ ఇక్కడ సెకండ్ అమ్మాయి అయినప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, అన్నీ చూడాలి. ఎవ్రీ టైం అందరూ రౌండప్ చేసి ఉంటారు, మధ్యలో మిమ్మల్ని నించబెట్టి డైలాగ్స్, హిట్టింగ్ సీన్స్. సో నేను చూశాను కొన్ని ప్రోమోలో కూడా. ఎలా అనిపిస్తుంది అలా వర్క్ చేసేటప్పుడు అంతమందితో? యాక్చువల్లీ అంతమందితో వర్క్ చేయడం కూడా బాగుంటుంది. బట్ సీన్స్ ఎలా ఉంటుంది తెలుసా, చాలా రిలేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సీన్ చేసినప్పుడు వి థింక్ ఏ లాట్, చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది చూసే వాళ్ళకి, ఆడియన్స్కి. ఇప్పుడు నేనే చెప్పాను, నేను కొన్ని సీన్స్ చేసినప్పుడు నేను ఆలోచిస్తుంటుంటాను అనమాట, నాకు రిలేట్ చేసుకుంటుంటాను నా రియల్ లైఫ్కి. సో నాకే అలాగ అనిపించినప్పుడు చూసే ఆడియన్స్కి ఇంకెలా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించి డైలాగ్స్ తీసుకోవడం కానీ, మరి అంతమంది ముందు యూనో ఆ రియల్ ఫీల్ వస్తుంది. సో డివోషనల్ నాలెడ్జ్ పెంచుకోవడం మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అండ్ యూ టోల్డ్ మీ దట్ యూ డూ యోగా ఎవ్రీడే. అండ్ డివోషనల్ రిలేటెడ్ సీరియల్స్ అవి ఏమైనా చేశారా ఆల్రెడీ? ఎందుకంటే మీ ఫేస్ చూస్తే అలా అనిపిస్తుంది, ఒక కళగా ఉంటుంది కదా, ఫీచర్స్ షార్ప్ ఫీచర్స్ అంటూ ఉంటారు. సో అలా ఉంటుంది ఫేస్. అంటే నా ప్రీవియస్ సీరియల్ వచ్చేసి కన్నడ అండి. అక్కడ నాది సీరియల్ వచ్చేసి పద్మావతి. అందులో ఫుల్ ప్రాపర్ ఒక భక్తురాలు టైప్ అనమాట నా గెటప్. ఒక పద్మావతి దేవి భక్తురాలిని నేను. సో అదొక డివోషనల్ సీరియల్ చేశాను. సో ఏం కేర్ తీసుకుంటారు మీరు? ఫిట్నెస్కి యోగా చేస్తాను చెప్పారు కదా, అదర్ దెన్ ఫిట్నెస్ బ్యూటీ హెయిర్ కేర్ ఏం తీసుకుంటారు? బ్యూటీ హెయిర్ కేర్ అంటే యాక్చువల్లీ మా అమ్మకి 3 అమ్మాయిలము. మా అమ్మకి కాన్షియస్ ఉంటుంది ఎప్పుడు. బట్ ఎక్కువ కెమికల్స్ పెట్టాం, నేను ఎక్కువ కెమికల్స్ తినము. అంటే బయట కొంచెం తింటాను బాగా, బట్ ఈ బేకరీ ఐటమ్స్ కొంచెం తక్కువ, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఎక్కువ తిన్ను. స్కిన్కి ఏమున్నా ఇంటిది అనమాట, అలోవెరా కానీ, టొమాటో కానీ, పెరుగు, ఈ టైపే. హెయిర్కి అయితే టు రిమూవ్ ట్యాన్, కెమికల్స్ కన్నా ఎక్కువ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాం. హెయిర్కి అయితే మా అమ్మ ఒక నూనె ప్రిపేర్ చేస్తారు,
అందులో అదే ఐ థింక్ మీకు అందరికీ హెల్ప్ అవ్వచ్చు అది. అదే చెప్పండి. సో అందుకే అందులో ఏదైనా ఏంటంటే హైబిస్కస్ లీవ్స్ వేస్తారు, ఆకులు వేస్తారు, ఎస్పెషలీ వైట్ కలర్ది, ఓకే. కరివేపాకు, కొంచెం కర్పూరం, కొంచెం ఉసిరికాయలు, లావు ఉసిరికాయలు వస్తాయి కదా, దాని నూనె, ఇలా అన్నీ వేసి దాని వేపాకు ఇవన్నీ వేసి కొంచెం మరగబెట్టి ఆ నూనె మేము ఎక్కువ అప్లై చేస్తుంటాం. ఓకే. సో దానివల్ల ఐ గాట్ సమ్ థిక్ హెయిర్. థిక్ హెయిర్, బ్యూటిఫుల్ హెయిర్. Yeah. దాన్ని మనం కట్ చేస్తూ ఉంటాం మనకు నచ్చిన విధంగా. అది ఉండేదే. అంతే కదా, ఫస్ట్ హెయిర్ బాగుంటేనే కదా మనం వీ కెన్ డూ ఎనీథింగ్ స్టైల్ అప్. అవును. ఓకే అండి, ఇది పక్కన పెట్టేసేస్తే స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్, ప్రపోజల్స్, నాటీ థింగ్స్, తిట్లు, దెబ్బలు. దెబ్బలేవు, తిట్లయితే రెగ్యులర్. ఎందుకంటే నేను కొంచెం అల్లరి పిల్లని. స్కూల్ అయితే మేము అప్పుడు చాలా డీసెంట్, అంటే ఓకే వెళ్ళడం రావడం ఈ టైపే. కానీ స్కూల్లో నేను పెద్దగా ఏమి ఎంజాయ్ చేయలేదు స్కూల్లో, ఎందుకంటే నాకు అక్కడ చాలామంది రిలేటివ్స్, చాలామంది అన్నయ్యలు నాకు. బట్ కాలేజ్ ఇదంతా మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. గర్ల్స్ కాలేజా? లేదు, నా కో ఎడ్యుకేషన్. సో మా డాడీ వాజ్ పర్టికులర్, కో ఎడ్యుకేషన్లో ఉంటే ఆ బ్రాడ్ మైండ్ వస్తుంది అని అనుకున్నారు. సో లైక్ కామన్ ప్రపోజల్స్ అయితే కామన్. యాక్చువల్లీ నాకు ఇంటర్ వరకు ఈ 10th వరకు నాకు ఈ ప్రపోజల్స్ దీని గురించి అసలు ఐడియా లేదు. ఆ లవ్ గివ్ అన్న దాని గురించి నాకు ఐడియా లేదు. అంటే అంత ఇన్నోసెన్స్గానే వచ్చి ఉండే ఉంటాం. PUCలో స్టార్ట్ అయింది అనమాట. బట్ లక్కీలీ ఎవరిని ఒప్పుకోలేదు. యా, ఎందుకు లక్కీలీ? బాగాలేదు ఎవరు కాబట్టి. నచ్చలేదా? అవునా? ఏం రిక్వైర్మెంట్స్? యా, నేను హైట్ ఉంటాను, నాకు హైట్ ఉంది. 5'8" మీరు? 5'8". ఓకే. సో నేను హైట్ ఉంటాను అండ్ టాప్ ఆఫ్ ఇట్ నాకు అబ్బాయికి మీసము గడ్డం కొంచెం ఉండాలి. మీసం అందరు కనిపిస్తున్నారు కదా ఈ మధ్య. మీసాలు గడ్డలతో అందరు కనిపిస్తున్నారు. అందరూ కనిపిస్తున్నారు, బట్ అందులో కొంత అట్రాక్టివ్ ఉంటుంది. ఆ పెంచి దాంట్లో కూడా ఒక స్టైల్ అనేది ఉంటుంది. మళ్ళీ ఎక్కువ మీసం కూడా ఉండకూడదు, నాకు తీర ఎక్కువ. యూ హ్యావ్ ఎనీ మెజర్మెంట్? No, I don't have any makeup. I wish I had. ఎక్కువ ఉండొద్దు, మళ్ళీ ఎక్కువ ఉండకూడదు, బాగుండాలి, ఒట్టు మిస్సం ఉండాలి అబ్బాయికి. అట్రాక్టివ్ ఫీచర్స్ ఉండాలి. కలర్ ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. వాళ్ళకి ఎందుకండి కలర్? అట్రాక్టివ్గా ఉంటే చాలు, కలర్ ఇస్ ఓకే. కానీ ఇప్పుడు అంత అట్రాక్టివ్ ఫీచర్స్ ఉండి, హైట్ ఉండి, కలర్ కూడా ఉంటే వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది మన దగ్గర. అవును, అది నిజం. ఇలాంటి ఫీచర్స్ కావాలి, ఇప్పటి వరకు దొరకలేదు దీప్తికి. సో పీపుల్ ఎవరైతే చూస్తున్నారో కెన్ ట్రై, అంటే అలాంటి ఫీచర్స్ ఉన్నారు. ఓకే, మీరు బాగా చదువుకున్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఇంట్లో వాళ్ళు ఫస్ట్ డౌట్గా ఎందుకు మూవీస్ అన్నా కూడా ఒప్పించారు, మూవీస్ చేశారు, సీరియల్స్ చేశారు, అండ్ ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు. సో ఆ ధైర్యంతో మీరు ముందుకు వచ్చారు కదా. కొత్తగా ఎవరైనా ఇండస్ట్రీకి రావాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తున్నామంటే మనం ఏ పని చేసినా వీ షుడ్ హ్యావ్ ఎ రీజన్. అది నేను ఎప్పుడు నమ్ముతాను. మనం ఎందుకు చేస్తున్నాం అనేది కావాలి. నేను ఇక్కడికి వచ్చానంటే నాకు ఇది ప్యాషన్, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. యాక్టింగ్ ఎంతంటే ఆ క్యారెక్టర్స్ నా మీదకి తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు దీప్తిలా ఉంటాం మనం. సో ఇప్పుడు నేను అక్షరలా ఉండగలుగుతున్నాను, ఆ ఒక అక్షర క్యారెక్టర్ నేను ప్లే చేయగలుగుతున్నాను. అలా మన అన్నీ దొరకవు. నా ప్రీవియస్ సీరియల్ వచ్చేసి తులసి అన్న క్యారెక్టర్, అందులో ఒక డీసెంట్ అమ్మాయిని. సో ఈ క్యారెక్టర్స్ అన్నమాట. సో మనం ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అది చూసుకోవాలి. దాని తర్వాత మనం వస్తున్నాం ఫస్ట్కి ఇండస్ట్రీకి అంటే, నన్ను చాలామంది అన్నుండేవాళ్ళు ఫస్ట్కి, ఇండస్ట్రీకి వెళ్తున్నావా, కామన్ కదా మనకి, ఇండస్ట్రీకి వెళ్తున్నావు అలా అంటాను. బట్ ట్రస్ట్ మీ, నేను ఎప్పుడు ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదండి. టు బీ వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్, నేను ఎప్పుడు, నాకు అనిపించింది డిపెండ్స్ ఆన్ అస్. మనం ఎలా ఉంటామనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. యూనో, మనకి ఏదైనా క్రేవింగ్ కావాలి అంటేనే మనకి ఇది క్రేవింగ్ ఉంటుంది, బట్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా హ్యాండిల్ చేసుకున్నాం. సో ఫస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. సో మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం అన్న క్లారిటీ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ప్రాపర్. సో ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకటి ఉండాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్, యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఉత్నే ఆపర్చునిటీ దొరికింది వచ్చేసాను కాదు, మనకి ఆ క్లారిటీ ఉంటే మనం ఏమేమి చేస్తున్నామని మనకు తెలిస్తే, మనకు ఆ కాన్షియస్ ఉంటే ఈజీ స్మూత్గా మనం సక్సీడ్ అవుతాము. ఐ థింక్ కాన్షియస్గా ఉండండి. సో ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేవారు మీరు? డెఫినెట్లీ నేను ఐ వాజ్ సర్చింగ్ జాబ్స్ అనమాట.
సినిమాస్ అయిపోయాక నాకు ఇంకా అప్పటికి వద్దులేదు ఇంకేంటి అనుకుని ఐ వాజ్ సర్చింగ్ జాబ్స్ ఇన్ ట్రావెల్ అండ్ ఫుడ్. యోగా టీచర్ అనుకున్నా నేను. యోగా యాక్చువల్లీ నిజం చెప్పంటే ఇప్పుడు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను వర్క్ ఉంటుంది వల్ల. మా అక్క వచ్చేసి షీజ్ అన్ యోగా ఇన్స్ట్రక్టర్, సో తన వాళ్ళ దాని దగ్గర నేర్చుకున్నాను. ఇఫ్ నాట్ ఐఎమ్ లైక్ ట్రావెల్ అండ్ ఫుడ్లో జాబ్ సెర్చ్ చేసేదాన్ని. మై ప్యాషన్స్, 2 passions, one is spiritual way, one is this travel. And I was searching jobs in Isha Foundation. ఏదైనా జాబ్స్ ఉంటే అక్కడ సెటిల్ అవుద్దాము అనుకుని. సో సరే, యోగా గురించి బాగా టచ్ ఉంది, మీ అక్క కూడా ఇన్స్ట్రక్టర్ కాబట్టి కొంచెం చూసే వాళ్ళకి, మీ ఫ్యాన్స్కి కూడా యూజ్ అయ్యేది ఒకటి చెప్దాం. జనరల్గా లేడీస్ ఏంటంటే ఇప్పుడు టైం ఉండొచ్చు, కొందరికి టైం ఉండకపోవచ్చు, వర్క్ ప్రెషర్ ఆర్ హౌస్ వైఫ్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ ఏదైనా కూడా మినిమం ఒక వర్కౌట్ అంటూ చేస్తే బాగుంటుంది. బాడీ బూస్టప్ అవుతుంది, ఫామ్లో ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది అనుకుందాం ఫిజిక్. ఎంత టైము యోగా చేస్తే బెటర్ ఎవ్రీడే? మినిమం అనే టైం ఉంటుంది కదా, నాట్ మ్యాక్స్ లైక్ 40 minutes 50 minutes కాకుండా మినిమం ఎంత టైం అయితే బాగుంటుంది? యూ టేక్ 5 minutes, 10 minutes, 15 minutes ఇనఫ్. 10 minutes నుంచి పెట్టుకోండి, 10 minutes ఇస్ ఇనఫ్. యోగా ఏంటి అంటే మీరు జస్ట్ పుల్ చేయడం కాదు బాడీని ఇలా, అది మనకి లోపల ఎలా హెల్ప్ అవుతుందంటే మనం అది ఇంటేక్, మనం బ్రీత్ చేస్తాం కదా, అది ఇంటేక్ మన ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటాం కదా, అది దాని మీద ఉంటుంది మెయిన్ కాన్షియస్. మనం అనుకుంటాం యోగా అంటే ఫిజిక్ అని, అది మోర్ మన మెంటల్కి ఎఫెక్ట్ కాదు, మెంటల్ దీన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు కూర్చున్న దుక్కుని ఏదో ఒకటి చేయొచ్చు, యూ జస్ట్ స్ట్రెచ్. బట్ ఏంటంటే యోగాలో చాలా టైప్స్ ఉంటుంది. ఈవెన్ యూ కెన్ టేక్ మెడిటేషన్ ఆల్సో. మీకు ఏది అవ్వట్లో మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు పని చేయండి చాలు, యూ కెన్ డూ వర్క్ ఆల్సో, బట్ దట్లోనే ఒక స్ట్రెచ్ అనమాట. ఒక మీరు ఊపిరాడుతుంటారు కదా, మీరు పని చేసేటప్పుడు మీరు ఊపిరాడుతున్నదాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో అది చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ శ్వాస చాలా ఇంపార్టెంట్ మనకి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్, మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ మీరు పుట్టి పెరిగింది బెంగళూరు కదా, అంటే తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అవును, నేను పుట్టి పెరిగింది కర్ణాటకనేనండి, బట్ నా మదర్ టంగ్ వచ్చేసి తెలుగు, గోదావరి. అందుకేనా ముందే వచ్చా మీకు తెలుగు, లేదంటే ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాక? లేదండి, ముందు నుంచే మేము ఇంట్లో మాట్లాడేది తెలుగునే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకా క్లియర్ అవుతుంది నా తెలుగు. బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. సో మీ సిస్టర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా ఎల్డర్ సిస్టర్స్ కదా? ఎల్డెస్ట్ ఇద్దరు అక్కలు. మా ఎల్డెస్ట్ అంటే పెద్ద అక్క వచ్చేసి షీజ్ మ్యారీడ్, తను బీటెక్ చేసేసి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, తనకు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళయ్యాక లక్కీలీ లైక్ వాళ్ళ హస్బెండ్ ఎంకరేజ్ చేయడం వల్ల లక్కీలీ షీఈస్ డూయింగ్ షీ డిడ్ BSc ఇన్ యోగా, అది శ్వాసలో బెంగళూరులో. తర్వాత నౌ షీఈస్ డూయింగ్ MSc ఇన్ యోగా. సో దట్ అది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో ఏదైనా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేయడానికి. వెరీ నైస్. అండ్ మై ఎల్డర్ వన్ అంటే మా రెండో అక్క వచ్చేసి షీ డిడ్ MBA అండ్ నౌ షీఈస్ ఇంటూ బిజినెస్. ఓకే. అండ్ మీ, ఐ డిడ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఐమ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ. ఓకే. సో అంటే లాంగ్ టర్మ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్టింగ్ చేస్తూ ఉండాలనుకుంటున్నారా ఎప్పటికైనా కూడా, లైక్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా, లేదంటే ఇంకేదైనా చేంజ్ చేసి ఉండే ఛాన్సెస్? ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తెలియదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది గై. ఓకే, యు ఆర్ రెడీ టు స్కిప్ ఆర్ లీవ్ ద యాక్టింగ్ ఫీల్డ్? అంటే మనకి ప్రొఫెషనల్ లైఫ్, నాకు యాక్టింగ్ ఇష్టం ఇఫ్ ద అబ్బాయి అర్థం చేసుకునేవాడైతే. అలాగే నాకు పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ అది అని కాదు, అది అబ్బాయి మీద డిపెండ్. ఆ అబ్బాయి లేదు నువ్వు చేసుకో పర్లేదు, బ్రాడ్ మైండెడ్ అయ్యి ఫ్రీగా ఓకే అంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్. ఇఫ్ నాట్ ఐ థింక్ లేదు చేయకూడదు ఏమైనా అనేవాళ్ళ ఆ టైప్ వస్తే ఐ విల్ కంటిన్యూ విత్ మై, చెప్పాను కదా ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఐ కెన్ ఓపెన్ బూటిక్ అండ్ ఐ వాంట్ టు డూ ఫ్యూ సోషల్ యాక్టివిటీస్లో ఇది అవ్వాలి అని. నాకు ఒక ఎయిమ్ ఉంది, ఒక స్కూల్ ఓపెన్ చేయాలని. మీ 3 sisters అందరూ కలిసి ఒక ప్రాపర్ స్కూల్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బికాజ్ ఈరోజు ఎడ్యుకేషన్ మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. అవును. అందులో మనం బరే మెథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకుంటున్నాం కానీ బట్ మనం ఫండమెంటల్ లానే మర్చిపోతున్నాము ఎడ్యుకేషన్లో, మార్క్స్ చూస్తున్నాం. సో వీ వాంటెడ్ టు గివ్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ వెరీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక రోజు. సో పక్క ప్లానింగ్ అంటే ఏదంటే మీకు ఒక ప్లానింగ్ అని అనొచ్చు, ఇంకొకటి ఏంటంటే ఒక మీకు ఐడియా ఉంది ఏం చేస్తున్నాము, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఇఫ్ నాట్ దిస్ వాట్ నెక్స్ట్. అవును. సో ఆ ప్లానింగ్ ఉంది కాబట్టి మేబీ అది కూడా మీరు ఇంత ప్లెజెంట్గా ఉండడానికి. అసలు నేను ఎంతసేపు నుండి చూస్తున్నాను, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు కూడా మనం 1/2 an hour మాట్లాడుకున్నాము. అండ్ అంటే ఒక
ప్లాన్, ఒక మంచి ఇంట్రెస్ట్తో పాటు ఒక ఐడియా ఉంది మీకు ఏంటి ఇదనేది. ఇది మేబీ మీకు ఆల్రెడీ ఇద్దరు అక్కలు ఉండడం వల్లనా, లేదంటే మీకు బై బర్త్ చూడడం వల్ల, దీనివల్ల ఏదైనా? ఇది యాక్చువల్లీ పేరెంట్స్ మా ఇద్దరు అక్కల వల్ల కూడా వచ్చింది. నాకు మా ఇద్దరు అక్కలు, ఈవెన్ మా పేరెంట్స్ కూడా వాళ్ళు అలౌ చేశారు. నేను ముగ్గురు అమ్మాయిలు పెట్టుకుని ఒక అమ్మాయిని ఇలా పంపించడం అంటే మా అమ్మకి పాపం రోజు షీలికి పడుకోదు, రోజుకు 10 times కాల్ చేస్తుంటుంది. సీరియస్లీ కదా? బట్ నాకు మా ఇద్దరు అక్కలు ఇస్ లైక్ లక్కీ అనమాట. మా పెద్ద అక్క వచ్చి షీజ్ ఇంటూ స్పిరిచువల్ ఉంది. తన వల్ల నాకు ఈ పిచ్చి వచ్చింది. తను మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ పర్సనల్ లైఫ్ అంటే నువ్వు ఉంటుంది కదా మన ఈ దేహం, ఈ సోల్, ఇది దీని గురించి ఒక క్లారిటీ ఇస్తుంది. మా సెకండ్ అక్క తను బిజినెస్లో ఉండడం వల్ల ఫిజికల్గా నువ్వు ఎలా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎంత క్లారిటీగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలని తను నాకు నేర్పించింది. సో వాళ్ళిద్దరిని చూసుకుని నేను వాళ్ళిద్దరి లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంటుంది. వెరీ నైస్. సో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ రియల్ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఐ థింక్ మా ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ నాకు స్ట్రెంగ్త్. ఫ్యామిలీనే. బికాజ్ నేను చాలా విషయాలు మా అమ్మని చూసి చాలా నేర్చుకుంటాను, మా డాడీని చూసి చాలా నేర్చుకుంటాను. మా పప్ప యాక్చువల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది కైండెస్ట్ మ్యాన్ అనమాట మా పప్ప. అంటే దేని కైండ్గా ఉండే వాళ్ళకి అమ్మాయిలు పుడతారని టాక్, మరి ఐ డోంట్ నో. అంటే కోపం వస్తే కోపమే, బట్ తను ఏది అంత చాలా సీరియస్గా రియాక్ట్ తీసుకోరు, కామ్స్ తీసుకుని కూల్గా తీసుకుంటారు. అండ్ ఆయనకి థింగ్స్ కూడా అలాగే అన్నమాట, అలాగే అవుతుంటుంది. అండ్ మా అమ్మని చూసి చాలా నేర్చుకుంటాము. ఒకరికి అంతే ఇన్నోసెన్స్ ఉంటుంది మా అమ్మ దాంట్లో. ఒక దాని మా మమ్మల్ని పెంచిన విధానం కానీ, అండ్ మా ఇద్దరు అక్కలు. సో యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ అంటే మీరు ఎప్పుడూ ఆల్రెడీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు, హీరోయిన్గా చేశారు, కన్నడ సీరియల్స్లో చేశారు. అండ్ కన్నడ సీరియల్స్ అంటే హీరోయిన్స్ కన్నా ఎక్కువ ఫేమ్ అక్కడ, చాలా ఇష్టపడతారు ఫేమ్ అక్కడ కదా. ఎలా అనిపించింది అసలు మీకు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను సినిమా తీసినప్పుడు లైక్ ఎవరికి తెలిసేది కాదు మనం హీరోయిన్, నేనే చెప్పగలను నేను హీరోయిన్ అంటే అని. బట్ సీరియల్ అయినప్పుడు మాత్రం ఆ ఫేమే డిఫరెంట్. బయటకు ఇప్పుడు నార్మల్గా ఇలా వెళ్ళాము, అక్కడ చాలా చాలా బాగా చూసుకుంటారు, చాలా అంటే చాలా అనమాట. బయటకు వెళ్ళాము, అక్కడ ఫ్యాన్స్ చాలా ఇదనమాట. అందులో కర్ణాటక అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ అటాచ్డ్ ఉంటారు వాళ్ళు. ఆ ఫేమ్ సడన్గా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అనిపించింది ఏమో స్టార్టింగ్, బట్ గ్రాటిట్యూడ్ వాళ్ళందరికీ. ఇప్పటికీ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కన్నడలో ఏదైనా సీరియల్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్ లేదండి, బట్ తీసే ప్లానింగ్స్ అయితే ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు రాధమ్మ కూతురు కొత్తగా స్టార్ట్ అయింది. మాకు ఆల్మోస్ట్ ఇక్కడే టైం ఎక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ మంత్లో మంత్ పైన ఇక్కడే ఉంటున్నాం, 15 days 18 days. యా, సో ఇక్కడే అయిపోతుంది కాబట్టి. సో ఇది కొంచెం కుదరపడాక ఒక కొన్ని మంత్స్ అయ్యాక అప్పుడు అది కొత్త చేయడానికి మాకు ఈజీ అవుతుంది. యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? నాకు యాక్చువల్లీ యాక్టింగ్లో నాకు ఇద్దరు వ్యక్తిని నేను చాలా ఇష్టపడతాను. నాకు ఫస్ట్ యాక్టింగ్ అంటే జస్ట్ వెళ్ళి నటించి వచ్చడం అనుకున్నాను, కానీ జీవించాలి అన్న విషయం నాకు తెలిసేది కాదు, నాకు తెలియదండి అది. తర్వాత నేను నేర్చుకుంటా చేసుకుంటూ ఇప్పుడు నాకు దాని విలువ ఏంటో నాకు బాగా తెలుస్తుంది. నాకు రమ్యకృష్ణ గారు, మళ్ళీ సౌందర్య గారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు సౌందర్య బోత్ ఆర్ లెజెండ్స్ అనమాట. ఇప్పటికీ సౌందర్యది ఏమైనా పిక్స్ ఏమైనా ఇది వచ్చినప్పుడు నేను చూస్తుంటాను ఆమెది. ఈవెన్ రమ్యకృష్ణ గారిది అంతే, బికాస్ తను డిఫరెంట్ పార్ట్స్ చేశారు. చూసి ఎలా అంటే తను మోడ్రన్ చేసింది, ట్రెడిషనల్ చేశారు, అండ్ ఆ క్యారెక్టర్ టిపికల్ ట్రెడిషనల్ విమెన్ క్యారెక్టర్స్ కూడా చేశారు, కంప్లీట్ అపోజిట్ క్యారెక్టర్స్ అనమాట. విలన్ రోల్ చేశారు, అలాగే మంచి ఒక ప్రాపర్ డివోషనల్ రోల్ చేశారు. సో షీఈస్ లైక్ ఇన్స్పిరేషన్ ఇన్ దట్ వే. తన కళ్ళుల్లో యాక్టింగ్ ఉంటుంది. అండ్ సౌందర్య గారిది అంతే. సో బోత్ ఉమెన్స్ ఆర్ మై ఇన్స్పిరేషన్. గ్రేట్. సీరియల్స్లో వచ్చేసి మీరు అంటే సటిల్ క్యారెక్టర్ చేస్తున్నారు, అంటే నార్మల్ ఒక కామ్ గోయింగ్ అమ్మాయి, మంచి ట్రెడిషనల్ అమ్మాయి, కూల్. అలా కాకుండా నెగిటివ్ క్యారెక్టర్ చేయాలనే ఇంట్రెస్ట్ మీకుందా? నో. వై? ఐ డోంట్ నో. నెగిటివ్ క్యారెక్టర్స్ ఐ కాంట్ టేక్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ క్యారెక్టర్ని ఫీల్ అవ్వాలి ఎప్పుడైనా. నెగిటివ్ క్యారెక్టర్స్ నేను ఎప్పుడు క్యారెక్టర్ని ఫీల్ అవ్వాలి. సో ఆ ఫీల్ అవుతేనే నేను ఆ క్యారెక్టర్ చేయగలుగుతాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫీల్ ద నెగిటివ్ క్యారెక్టర్. అంటే చాలామంది చేస్తారు, అలా అని కాదు, నా పర్సనల్ విషయం. నా పర్సనల్కి వచ్చేసి అలాగా నెగిటివ్స్ని కొంచెం తీసుకోలేను, నాకు కొంచెం కష్టం అది. సో అంటే
ఎవరైనా అడిగారా మిమ్మల్ని నెగిటివ్ చేయొచ్చు కదా మీరు లేదు, negative చేస్తే? అడగలేదు. అది అడగలేదా? ప్రాబ్లం. యాక్చువల్లీ అడగలేదు ఎవరు. మ్మ్. మేబీ అడుగుంటే చేద్దేమో. ఆ మూమెంట్ ఫర్ కొంచెంసేపటికి అనిపిస్తుంది బాగుంటుంది. అడిగారంటే మేబీ నేను బాగుంటాను ఏమన్నా ఫీలింగ్ వస్తుంది లేదు, కదా. అడుగుంటే నేను చేద్దాం. బికాజ్ యాక్టింగ్ కాబట్టి నేను ఇది చేయను ఇది చేయకూడదు అని అనుకో చేసేస్తాను, నో ప్రాబ్లం. ఆపర్చునిటీ వస్తే మేబీ ఐ కెన్ డూ ఇట్. బట్ నాకు యాక్చువల్లీ రాలేదు కూడా, ఆపర్చునిటీ రాలేదు ఇప్పుడు వరకు. నా ఫేస్ అలా కనిపించలేదు అన్నారు కొంతమంది. బట్ మనం కంప్లీట్గా దిగిపోతాం క్యారెక్టర్లో కాబట్టి నాకు కొంచెం నెగిటివ్ కష్టం అవుతుంది చేయడం. ఆ కన్నింగ్ లుక్స్ ఎంత ఇవ్వడం అంటే నాకు నవ్వు వస్తుంది. సరే రాధమ్మ కూతుర్లో ఉండి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. అది ఇప్పుడు ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఆ, మాది ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది రాధమ్మ కూతుర్లో. అది ఒక ఫేమస్ డైలాగ్. నేనెవరు తెలుసు కదా, రాధమ్మ కూతురు. ఇలా నవ్వుతూ చెప్పరు కదా. అయ్యా, ఎలా చెప్తారు అలా. రెడీ 3 2 1 యాక్షన్. యాక్చువల్లీ అపోజిట్ లో మేనక తినికి ఎక్కువ డైలాగ్ వెళ్తుంటుంది. మేనకనా? నేను- మీ మేనక కనక మేడల ఎలా ఉండాలి మేనక. attitude మేనక? నేను మేనక కనక మేడల మేనక. నేను కనుక మేడల మేనక. నిన్ను రాధమ్మ కూతురు అక్షరని అంతే. ఏమైనా అంటే అది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా. మా సీరియల్లో మాది ఒక సిగ్నేచర్ స్టెప్ అని పెట్టుకుంటాం మేము. ఏం లేదు, ఓకే ఏదైనా ఒక ఎమోషనల్ సీన్ అయిపోతే లాస్ట్కి అందరూ అమ్మ ఉంటుంది, అమ్మ అందరిని ఇలా అందరూ హక్ చేసి ఉంటాము. దట్ ఈస్ ది కామన్ అనమాట. మేమే చెప్పేస్తాం అర్థమైంది. సీన్ ఉందా లాస్ట్కే సిగ్నేచర్ స్టెప్ స్టార్ట్ అంటాం. అదే ఇది ఒకటి ఉంటుంది కదా, ఒక సాంగ్స్ మామూలుగా ఫ్యామిలీ సాంగ్స్ అంటూ ఉంటాయి కదా కొన్ని సినిమాల్లో. అండ్ లక్కీలీ రాధమ్మ కూతురికి మా సీరియల్లోనే ఒక లైక్ సాంగ్స్ చేశారనమాట. ఒక లవ్ సాంగ్, ఒక టైటిల్ సాంగ్ అని చెప్పేసి భలే ఉంటుంది. పాడిన పేరు మర్చిపోయిన తినేకండి. పాడండి. రెడీ, ఐ ట్రై. ఓకే ఓకే, పాట పాడుతున్నారు ఇప్పుడు ఇది లవ్ సాంగ్ వచ్చేసి. ఉన్నట్టుండే గుండె ఎందుకాగిపోయేని నా వాయిస్ బాగాలేదు, సో ఐ కాంట్ సింగ్. కానీ వాయిస్ చాలా బాగుందండి మీది. మ్యూజిక్ నేర్చుకున్నారా మీరు? లేదండి, డాన్స్ నేర్చుకోలేదన్నారు. బట్ ఎందుకో మిమ్మల్ని చూడగానే ఫస్ట్ నేను అదే అడిగాను స్టార్టింగ్ లో. చాలా మంది మ్యూజిక్ అడుగుతారు. నేర్చుకున్నారా, డాన్స్ నేర్చుకున్నారా? మేబీ బికాజ్ ఆఫ్ దోస్ ఫీచర్స్. బట్ లేదు, బట్ రాదు అని చెప్పను. నాకు ఎవరు నేర్పిస్తే అది మూమెంట్ ఆ స్టెప్ నేర్చుకుని చేసేస్తాను. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి. మీకు వచ్చిన అవార్డ్స్, బెస్ట్ అవార్డ్స్ తెలుగులో అయితే యాక్చువల్లీ సీరియల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కన్నడలో అయితే వచ్చింది బెస్ట్ కపుల్ అవార్డ్ అంతా వచ్చిండది. ఇక్కడ తెలుగులో అయితే మొన్న స్టార్ట్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా అయింది. బెస్ట్ సిస్టర్స్ అవార్డ్ వచ్చింది మా ముగ్గురు అక్క చెల్లెలకి. పంచుకున్నారా, గొడవపడ్డారా? లేదు, ముగ్గురికి ఒక్కొక్కటి ఇచ్చారు మంచిగా. ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు సుమి? లేదు, మా జియోలు అందులో పాపం మంచి వాళ్ళు. సరే, మొత్తం అందరికీ కలిపేసి ఒక్కొక్కటి ఇచ్చేసారు. ఎందుకు వచ్చిన బాధ? ఎందుకు వచ్చింది నేను అనేసాను, మీరు అదే అన్నారు. లేదు. ఓకే, కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏది మీకు బాగా నచ్చింది? కన్నడ ఇండస్ట్రీయా, తెలుగు ఇండస్ట్రీయా? లేదండి, రెండు బాగా నచ్చుతుంది. నాకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. బికాజ్ రెండు బాగున్నాయి, రెండు సేమ్ ఆల్మోస్ట్ ఒకేలాగే ఉన్నాయి. నాకు అదృష్టానికి ఏంటి అంటే టచ్వుడ్ నాకు రెండు టీమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మా రాధమ్మ టీం కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాం సెట్లో. యూజువల్గా మా డైరెక్టర్ గారు కానీ, మా కో డైరెక్టర్ గారు కానీ, మా ఈపీ గారు సెట్కి వచ్చినప్పుడు మా ఆర్టిస్టులు అయితే చాలా బాగుంటాము. అండ్ మా రాధమ్మ గారు అయితే మంచి మంచి వంటలు వండుకుని తెస్తారు. సో వీ ఎంజాయ్ లాట్ ఇన్ సెట్. ఫుడ్ బాగా తెస్తారు అనుకుంటాను. లేదు, తను చికెన్ ఫిష్ చాలా బాగా చేస్తుంది. యాక్చువల్లీ అవును, రాధమ్మ ఫుడ్ మాత్రం చాలా బాగా కుక్ చేస్తారు, హెల్దీ ఫుడ్ షీ లైక్. అండ్ యాక్చువల్లీ నేను ఒక ఐడియా కూడా ఇచ్చాను, ఏంటి, ఏదైనా ఫుడ్ ఛానల్ అలాంటిది స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పాను. మరి స్టార్ట్ చేస్తారో లేదో నాకు యా తెలియదు. షీ కెన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఐ థింక్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తారు దగ్గరలోనే. మళ్ళీ మా పెద్దక్క వచ్చేసి మళ్ళీ శాండ్రా యూనో పురందరి క్యారెక్టర్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు తిండి పిచ్చోళ్ళు బాగా అన్నమాట. వాళ్ళకి ఈ ఏరియాలో ఈ ఫుడ్ కార్నర్ తెలియదనిలా లేదు. మీరు చెప్పండి, అన్ని ఫుడ్ల గురించి చెప్తారు. ఎక్కడ ఏది బాగుంటుంది, ఎక్కడ ఏది బాగుంటుంది మొత్తం లిస్ట్ ఇస్తారన్నమాట, అది విత్ ఎక్స్ప్రెషన్స్. సో మంచి ఫుడ్డీస్ అనమాట అందరూ.
సో ఇంకే అందరూ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు టీం బాగున్నప్పుడు ఇంకంతే హెల్దీ ఫుడ్ హెల్దీ అట్మాస్ఫియర్ ఏ ప్రాబ్లం లేదు కూల్గా ఉంటుంది కూల్గా ఉంటుంది. ఓకే. సో ఫ్యూచర్లో ఏవైనా ప్రాజెక్ట్స్ ఇలా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నేను చెయ్యాలి లేదంటే హిందీ సీరియల్స్లో కన్నడలో తమిళ్లో చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఏదైనా అనిపించిందా మీకు? రోల్స్ అంటే డ్రీమ్ రోల్స్ లాంటివి. డ్రీమ్ రోల్స్ లాంటివి ఉండేది, బట్ నేను మొన్న రీసెంట్గా చేసేసాను ఒకటి. నాకు ఇలా రాణి గెటప్ చేయాలని ఒకటి ఉండేది. అది నా కన్నడ సీరియల్లో అయిపోయింది, పద్మావతిలో. అది వెనకాల జన్మ ముందు జన్మ ఉంటుంది అది. బట్ ఒక రోల్ అంటే మోడ్రన్గా ఒక డ్రెస్ వేసుకుని అంటే మోడ్రన్ అంటే నాట్ షార్ట్స్ లో ఉంది కదా ఏదో ఒక మోడ్రన్ రోల్ చేయలేను, బికాస్ వెరీ ట్రెడిషనల్ అయిపోయింది కదా. ఒక మోడ్రన్ రోల్ చేయాలి, అది మా అమ్మ ఆశ కూడా యాక్చువల్లీ. సో ఇదన్నమాట డ్రీమ్. మేబీ రాధమ్మ కూతురులోనే ఇంకా ఏవైనా కొంచెం వేరియేషన్స్ ఛాన్స్ ఉందా? రావచ్చు, బికాస్ మేబీ కలెక్టర్ చదువుతున్నా నేను. కలెక్టర్ అవ్వచ్చు ముందు. కలెక్టర్ అయితే శారీసే, బట్ ఐ లవ్ శారీస్ అలాట్. బేసిక్ గా డీసెంట్ గా ఉండాలి కదా కలెక్టర్ అంటే, ఇంకెక్కువ శారీస్ ఏం కాదండి, సింపుల్. ఏంటి తెలుసా, నాకు మోడర్న్ రోల్ ఎందుకు చేయాలని ఉందంటే పని తక్కువ. ఈ శారీ వేసుకోవడం కన్నా అదొక డ్రెస్సులు వేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ హెయిర్ స్టైల్స్ ఎక్కువ ఉండదు మనకైతే, అల్లడాలు ఎన్ని టైం తీసుకుంటుంది అనమాట. అది దానికి అంత సీన్ ఉండదు, ఒక ఎయిర్ వేసుకుంటే చాలు. మెస్సీ ఓకే, ఒక 15-20 నిమిషాలు మీరు రెడీ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కంఫర్టబుల్ అది ఇది అనుకుంటాం. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే కట్టుకున్న తర్వాత కూడా శారీస్ ఊరికే దిల్కి చేంజింగ్ ఆ సీన్ కి తగ్గట్లు అలాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక డల్ సీన్ ఉంటుంది కొంచెం, ఓకే కొంచెం మామూలుగా ఉందని శారీ ఏదైనా కట్టుకుంటాం అనుకోండి, ఇది డల్ సీన్ అండి, ఈ శారీ వద్దండి, డల్ చేయాలండి, డల్ శారీస్ అని చేంజ్ చేయిస్తూ ఉంటారా? యాక్చువల్లీ లేదు, మా దాంట్లో ఫస్ట్కే చెప్పేస్తారు సీన్స్ ఏంటి అని. ఫస్ట్కే మాకు తెలిసి ఉంటుంది. తీరా ఎప్పుడైనా ఒక్కొక్కసారి మళ్ళీ బ్రైట్ అయిపోయిందంటే అమ్మ వద్దమ్మా ఇది వాళ్ళకి మేము బాగా కనపడాలి ఇన్ ది ఎండ్, యూనో. అంటే స్టోరీ నుంచి బయటికి రాకూడదు. అటువంటి సిచ్యువేషన్స్లో చెప్తారు వదిలేమా అని, ఎప్పుడైనా ఒక్కసారి. సో మీరు సీరియల్స్ చూస్తారా అసలు? తెలుగు సీరియల్స్ రాధమ్మ కూతురు కాకుండా మీ ఫేవరెట్ సీరియల్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పరా? అయితే ఓకే. లేదు, బట్ టైం కుదిరితే పక్కగా చూస్తానండి. ప్రజెంట్ ఇప్పుడు మాకు షూటింగే సరిపోతాం వల్ల చూడడానికి కుదరట్లేదు. లేదు అంటే నాకు టైం కుదిరితే నేను పక్కా చూస్తాను, చూడాలని అనుకుంటాను. బికాజ్ అప్పుడు మాకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటనేది, నాకు తెలుసుకోవాలి ఎవరిది ఎలా ఉంది యాక్టింగ్. నాకు అది ఇష్టం చూడడం, బట్ టైం కుదరట్లేదు. తెలుగు మూవీస్ చూసారా? ఖైదీ చూసాను రీసెంట్గా. అంతేనా? టైం కుదరలేదు, అది కూడా సేమ్ తెలుగు. పోనీ తెలుసా యాక్ట్రెస్ ఎవరైనా? యాక్ట్రెసెస్ ఫేవరెట్ యాక్టర్ తెలుగులో? మే ఐ హెల్ప్ యూ? సమంత. ఐ లైక్ సమంత బికాజ్ షీ హ్యాస్ దట్ యాక్టింగ్ స్పిరిట్. తను ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఈ క్యారెక్టర్ తను బాగా చేస్తుంది, ఈ క్యారెక్టర్ తను ఏంటంటే బాగా చేస్తుంది అనిపిస్తుంది. షీ హ్యాస్ దట్ యాక్టింగ్ స్పిరిట్ అండ్ ఐ లైక్ ఇట్ ఇన్ హర్. ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? ఒకరు చెప్తే ఒకరు బాధపడతారు అన్నట్టు చూస్తున్నారు మీరు. నో, అలా ఏమీ కాదు. లైక్ ఫేవరెట్ హీరో అనేలాగా కాకుండా నాకు ఓకే ఈ సినిమాకి ఈయన జస్టిస్ చేస్తారు ఈ రోల్, ఈ సినిమాకి ఈయన సూపర్, ఓన్లీ ఫర్ దట్ మూమెంట్ అనమాట. బట్ ఫేవరెట్ అనేలా ఏం కాదు, ఆ మూవీకి ఆ టైంకి వాళ్ళు ఇష్టంగా ఉంటారు. సో ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు? యాజ్ యూ ఆర్ వెరీ బిజీ అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా వేరే ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది మీకు. ఇంకా కన్నడలో చేయొచ్చు మీరు, తమిళ్లో చేయొచ్చు, తెలుగులోనే ఇంకొకటి చేయొచ్చు మీరు. సో మరి ఎలాంటప్పుడు కొద్ది గొప్ప ఫ్రీ టైం ఇప్పుడే ఉంటుంది మీకు. ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తుంటారు, ఏం చేయడానికి ఇష్టపడతారు? యాక్చువల్లీ హ్యావ్ దిస్ హ్యాబిట్ అనమాట, బట్ నా పక్కన ఎవరు ఉండకూడదు. నా పక్కన ఎవరు ఉండకూడదు. ఓకే. నాకు ఐ ట్రావెల్ అని చెప్పాను. ఐ ట్రావెల్ వెన్ ఐమ్ అలోన్, ఐ రీడ్ బుక్స్ అండ్ ఐ హ్యావ్ దిస్ రైటింగ్ హ్యాబిట్. నాకు ఏమైనా థాట్స్ వస్తుంటాయి కదా, ఐ రైట్ ఇట్ అవుట్. అది రాస్తుంటాను. ఐ హ్యావ్ వన్ బుక్ అనమాట అట్ హోమ్. ఏంటి స్టోరీస్ అంటే కవితలు? నో, కవితలు అంత లేదు. లైక్ సమ్ థాట్స్, సమ్ సేయింగ్స్ వస్తుంటాయి నాకు, కొన్ని వర్డ్స్ వస్తాయి. ఐ కీప్ రైటింగ్ దట్ అనమాట. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయడానికి ఇష్టపడతాను జనాలనే కాదు, ఏదైనా ఉంటే ఒక అనిమల్స్ ఏదైనా ఒకటి నాకు అలా చూస్తూ ఉండడం ఇష్టం. మా సెట్లో అంటుంటారు మీరు 5 minutes అయిపోయాక రెస్పాండ్ అవుతుంటారని, బికాజ్ ఐ లైక్ ఎక్కడో ఉంటుంటాను డ్రీమ్ వల్ల మళ్ళీ వాపస్. బేసికలీ యువర్ లెర్నర్ అనుకోవచ్చు. అయితే బాగా అబ్జర్వేషన్ ఎక్కువ మీకు, ఎవరు యాక్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నా చూస్తూ ఉంటారు బాగా. ఐ లవ్ టు డూ దట్. సో అక్కడి నుంచి ఏదో ఒక నేర్చుకునేది ఉంటుంది.
ఆ ఇన్సిడెంట్లో నాకు ఏదో ఒకటి అనిపిస్తుంది. సో ఐ రైట్ ఇట్, ఐ కీప్ రైటింగ్ థింగ్స్. సో ఫస్ట్ మీరు ఒక సీరియల్ ఒప్పుకోవాలనుకున్నప్పుడు ఏం చూస్తారు దాంట్లో? క్యారెక్టర్ చూస్తారా, ప్రొడక్షన్ చూస్తారా, డైరెక్టర్ చూస్తారా, కో ఆర్టిస్ట్లను చూస్తారా? ఫస్ట్ క్యారెక్టర్ని చూస్తాను. మీ క్యారెక్టర్ ఏమి చూడండి, ఎందుకంటే మనకి ఆర్టిస్టులు అంతా అక్కడికి వచ్చాక తెలుస్తుంది. మేబీ ఒక హీరో ఎవరైనా తెలిసి ఉండొచ్చు, బట్ ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ చూస్తాను. దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్కి వెళ్తాను. ఇంకా అన్ని ఇంకా డైరెక్టర్ ఇఫ్ ఐ లైక్ రియలీ లైక్ ద క్యారెక్టర్ అంటే ఇప్పుడు రాధమ్మ కూతురు నాకు ఇది బాగా నచ్చుండేది క్యారెక్టర్. సో అవడం వల్ల నేను ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళాను. ఆర్టిస్ట్ నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది, దానికి ముందు నాకు తెలీదు. దెన్ నెక్స్ట్ ఫర్దర్ ప్రొడక్షన్ వాళ్ళే చెప్తారు వద్దన్నా కూడా. సో జనరల్గా ఆర్టిస్టులు అనగానే సీరియల్లో చేస్తున్నారు, అందులో లీడ్ రోల్ తను హీరోయిన్ రోల్ అనగానే ఫస్ట్ జనాలకు వచ్చే థాట్ బాగా డబ్బులు సంపాదించేస్తారు వాళ్ళు, యూ కెన్ స్పెండ్ ఎనీథింగ్ ఆన్ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో మీ విషయంలో పర్టికులర్గా పర్సనల్గా మీకేం ఫీలింగ్? అంటే ఫినాన్షియల్గా బాగుందా మీకు, లేదంటే వర్క్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉందా? హౌ యూ? నాకు రెండు ఉన్నాయా? యా, బికాజ్ ఫినాన్షియల్గా కూడా ఐఎమ్ హ్యాపీ, బికాజ్ నేను అడిగినంత నాకు పాపం అమ్మ ఏం మాట లేకుండా ఇచ్చేసారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. అంటే వాళ్ళు దే ఆర్ లైక్, ఎలా చెప్పేది, ఇచ్చిన మాట తప్పరన్నమాట యూజువల్గా వాళ్ళు. సో ఎంత అన్నారో అంత ఇస్తున్నారు తప్ప అది టైం టు టైం కానీ వాళ్ళది ఏమి రిస్ట్రిక్షన్స్ మాకు ఏమి ఉండవు వాళ్ళు. సో వాళ్ళది హ్యాపీ. అండ్ వర్క్ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్, బికాస్ నా క్యారెక్టర్ నాకు బుల్లెట్ తోలడం రాదు. ఈ సీరియల్ నేను బుల్లెట్ తోలుతాను. అవునవును, ఐ డోంట్ నో, ఐ లర్న్ట్ అనమాట. ఇక్కడికి వచ్చాక ఒక రోజులో నేర్చుకున్నాను నేను. అది ఒక రోజు కూడా పట్టలేదు. మీరు హైట్ కూడా కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం. బట్ బుల్లెట్ నేను ఒక్కదనైతే తోలేచ్చు, మా అమ్మని కూర్చోపెట్టుకోవాలి, హీరోని కూర్చోపెట్టుకుని తోలాలి. మేఘ్నా గారిని కూర్చోబెట్టుకొని బుల్లెట్ హీరోని కూడా 2 సార్లు కూడా ఆయన ఆల్మోస్ట్ పడేశాను. బట్ తనే ఎంకరేజ్ చేశారు. సో స్వీట్ యాక్చువల్లీ, అర్థం చేసుకుంటారు ఏదైనా కూడా సిచ్యువేషన్. ఎంకరేజ్ అనమాట. హీరోని కూడా కూర్చోపెట్టుకుని తోలాను. హీరోకి నడపడం రాదా? వస్తుంది, వాడు నాటకం చేస్తుంటాడు ఆ సీన్ లో. ఓకే, సో నేను తోలుతాను పదండి. ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా. వస్తుంది, వాడు నాటకం చేస్తుంటాడు సీన్ లో. సో ఓకే, సో ట్రావెల్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా. ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్లేసెస్ చూసారు? ఎనీ గెసెస్, ఏవైనా అంటే గుర్తున్న ప్లేసెస్ ఉన్నాయా ర్యాండమ్గా టకటక? నేను ఎక్కువ కర్ణాటక, యాక్చువల్లీ కర్ణాటక అదొక బ్లెస్డ్ అదనమాట మాకు, బికాజ్ అక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నా ట్రావెల్ స్పాట్ ఎప్పుడు అంటే బేసిక్గా ఐ గో టు గోకర్ణ. అది బీచ్ అనమాట. అది ఇక్కడ శివుడిది ఆత్మలింగం ఉంది ధర్మస్థల, అక్కడ కూడా 2 ప్లేసెస్. సో ఆ వైబ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, వైబ్రేషన్స్. సో ఎప్పుడైనా నేను లో ఫీల్ అయినా, లేదంటే ఏమైనా డిస్టర్బెన్స్ అయినా, మనం ఒకసారి మూడీ అయిపోతుంటాం, మనకు తెలియకుండానే మూడీ అయిపోతుంటాం. సో ఆ టైంలో ఐ గో దేర్. అక్కడికి వెళ్ళాను అంటే అంత త్వరగా వాపస్ రాను. I take a lot of time to come back. మంచి షాపింగ్ పర్సనా మీరు? No, I hate shopping. నా షాపింగ్ ఎలా ఉంటుంది అంటే నేను ఫిక్స్ చేసేసుకుంటాను ఫస్ట్కే మైండ్లో. ఇది నాకు తెలుసు ఏది ఎక్కడ దొరుకుతుంది అని. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ డ్రెస్ కావాలంటే అది ఏ షాప్లో దొరుకుతుంది, ఏ బ్రాండ్కి వెళ్తే దొరుకుతుంది నాకు తెలుసు. డైరెక్ట్లీ వెళ్తాను, చూస్తాను, మళ్ళీ ఎక్కువ చేయను, 2-3 చూస్తాను, సెలెక్ట్ చేసి వచ్చేస్తాను అంతే. ఐ హేట్ షాపింగ్. సో మీరు బాగా నచ్చేది ఏంటి మీకు? రైటింగ్ ఒకటి ఇంట్రెస్ట్, ట్రావెలింగ్, మ్యూజిక్. ఐ ఎంజాయ్ మ్యూజిక్. నాకు మ్యూజిక్ ఉంటే ఇంకెవరు అక్కలేదు. ఐ డోంట్ వాచ్ మూవీస్. అంటే టీవీ ఎక్కువ చూడు, నాకు అలవాట్లేదు. బట్ ఐ లిజన్ టు మ్యూజిక్, చాలా వింటాను. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా సోషల్ మీడియా అనేసరికి చాలా యాక్టివ్గా ఉంటున్నారు, అండ్ ఇట్స్ మస్ట్ అన్నట్టు అయిపోయింది. అవును. సో మరి మీరు బీయింగ్ అన్ యాక్ట్రెస్, ఇప్పుడు ఇంకా సీరియల్లో అంటే ఇంకా అన్ని ఇన్సిడెంట్స్, టిక్ టాక్స్, వీడియోస్ అవి ఇవి పెడుతూ ఉంటారు. మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేను బాగానే యాక్టివ్గా ఉంటాను. బట్ నాకేంటి అంటే నేను యాక్చువల్లీగా నాకు సోషల్ మీడియా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉన్నాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను అందరికీ. నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటాను. టిక్టాక్ లైక్ ఎప్పుడైనా ఒకసారి ఫన్కి అని చెప్పి చేస్తుంటాను. అది కూడా ఇన్స్టాగ్రామ్ ఎందుకు, టిక్టాక్ కూడా నేను కావాలని చెప్పి ఫ్యాన్స్కి దగ్గరగా ఉండాలని చెప్పేసి నేను యాక్టివ్ చేసేది. నాకు సోషల్ మీడియా, నాకు ఇన్స్టాగ్రామ్ ఏంటంటే నా ప్యాషన్ ఈజ్ లైక్ నేచర్. నాకు పూలు, చెట్లు, ఒక డిఫరెంట్గా ఉండేది ఎక్కువ ఇష్టం.
కానీ అయ్యి నన్ను వదిలితే పర్సనల్గా నేను అయ్యి అప్లోడ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. బట్ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఫ్యాన్స్ నుంచి, మేడం మీరు పిక్స్ పెట్టరు, మీరు ఎందుకు అది ఇది అని. సో అప్పుడు ఆ విషయానికి ఐ హ్యావ్ టు బి వాళ్ళతో పాటు టచ్లో ఉండడానికి ఐ అప్లోడ్ పిక్స్. సో సోషల్ మీడియానే కాకుండా సోషల్గా కూడా చూసుకుంటే కల్చర్ చాలా మారిపోయింది. పీపుల్ మోస్ట్లీ ఫారిన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం, లైక్ సో మెనీ థింగ్స్, అంటే రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, బ్రేకప్స్ అవ్వచ్చు, ద సో మెనీ థింగ్స్ అరౌండ్ అస్. అంటే మీరు ఎంతవరకు ఏది అసలు రీజన్ ఏంటంటారు? అంటే మెంటల్ స్టేటస్ అంటారా, లేదంటే అడాప్ట్ చేసుకుంటున్నారు, లెట్ ఇట్ గో అన్నట్లు ఉంటుంది అంటారా? వాట్ యూ ఫీల్ ఇలాంటి విన్నప్పుడు స్టోరీస్ లైక్ బ్రేకప్స్, డివోర్సెస్? ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అండ్ మంచి యూనో ఎమోషన్స్ ఉన్న ఫ్యామిలీ నుండి రావడం ఒకటి, అండ్ మంచి ఎమోషనల్ సీరియల్ టీమ్ దొరికింది మీకు, టచ్ వుడ్, యువర్ బ్లెస్. సో ఏమనిపిస్తుంది ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మీకు? ఫస్ట్ థింగ్ ఎలా ఉంటుంది అంటే మనం వాళ్ళ పొజిషన్లో లేము, సో అక్కడ ఏం జరుగుందని మనకు తెలియదు. అండ్ కొంతమంది ఉంటారు అదే లైక్ డిఫరెంట్ అనమాట, చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎలా అంటే వాళ్ళకి మోడ్రన్, యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడ్రన్ ఉండదు, బట్ వాళ్ళు దాన్ని కల్టివేట్ చేసి ఉంటారు, వాళ్ళు అది అడాప్ట్ చేస్తూ ఉంటారు. అడాప్ట్ చేసుకుంటాం వల్ల వాళ్ళు మనం హెల్ప్ చేయలేము, అది వాళ్ళు నేర్చుకోవాల్సిందే. కొంతమందిది వాళ్ళ సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి. ఈ బ్రేకప్, ఈ మ్యారేజ్ అని మనం ఇన్వాల్వ్ అయ్యేలా ఉండదు, ఎందుకంటే అక్కడ అనుభవించే పర్సన్కి మాత్రమే తెలిసి ఉంటుంది వాట్ దే ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ అని. మనకు తెలీదు, మనం ఏంటంటే పక్కన కూర్చుని అమ్మ పర్లేదు ఉండిపో అంటాము, డిపెండ్స్ ఆన్ దెమ్. బట్ నా ప్రకారంగా కల్చర్ అని వస్తే, కల్చర్ వచ్చేసి ఇది రిలీజియన్కో దేనికో సంబంధించింది కాదు. ఇట్స్ అబౌట్ యూ. కల్చర్ ఇస్ అబౌట్ యూ, నీ యొక్క దీని థింగ్. సో డిపెండ్స్ ఎంతవరకు మనం కంఫర్టబుల్గా ఉన్నాము అండ్ హౌ లాంగ్ వీఆర్ మేకింగ్ అదర్స్ ఫీల్ కంఫర్టబుల్. అవును. అండ్ వితౌట్ ఎనీ జడ్జ్మెంట్స్. ఇప్పుడు జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ. నా ప్రకారం జడ్జ్ లైక్ ఎనీథింగ్, దే విల్ కామెంట్. ఎందుకు అన్నా కదా, అర్థం కాదు. అంటే అన్లెస్ లైక్ సమ్మన్ ఇస్ హర్టింగ్ యూ, ఎందుకు జడ్జ్మెంట్ చేయడం? అండ్ మన ఇంకొకరి లైఫ్కి వెళ్ళే వరకు తెలీదు వాట్ పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. అండ్ కల్చర్ వచ్చేసి మనం చాలామంది డ్రెస్సెస్లో డిసైడ్ చేసేస్తున్నారు. అవును, ఈ అమ్మాయి మోడర్న్ వేసింది, చాలామంది డిసైడ్ అయిపోతున్నారు ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అంటే ఓ షీస్ పాష్, ఓకే అన్నట్టుగా అయిపోతుంది. ఇట్స్ నాట్ దట్ అండి. అంటే డ్రెస్సులు మోడర్న్గా అంటే మన ట్రెడిషనల్ చీర కట్టుకున్న వాళ్ళు అందరూ చాలా బాగున్నారా అంటే అలా అని కాదు. అంటే కల్చర్ అనేది మనిషి యొక్క వాళ్ళ పనులకి సంబంధించింది, ఎలా ఉంటున్నారు అనే సంబంధించింది, నాట్ ఫర్ డ్రెస్సెస్ చూసి జడ్జ్ చేయకండి. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లైక్ వీడియోస్లో, యూట్యూబ్లో, లైక్ సోషల్ మీడియాలో ఏవైనా బ్యాడ్ కామెంట్స్, ఎనీథింగ్ లైక్ దట్? హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్? చేసామండి, ఎందుకంటే ఇప్పుడు మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాము ఎప్పుడైనా. సో మనం డ్రెస్ ఏముందో అది వేసుకో, షార్ట్ డ్రెస్ కాకపోయినా కొంచెం పొట్ట కనపడితే దాన్ని జూమ్ చేసి పెట్టేస్తుంటారు కొంతమంది. నార్మల్గా అయితే అలా అని చెప్పేసి. సో అవన్నీ వచ్చుండే కొన్ని, అంటే స్టేజ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఉన్నాను. మరి ఎంత అది ఏమీ లేదు, బట్ అయినా డీసెంట్ అయినా, బట్ అయినా యూనో ఫ్యూ పీపుల్ వాంటెడ్ టు డూ లైక్ దట్. సో మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు, మీ సీరియల్ చూసేవాళ్ళు, రాధమ్మ కూతురు దీప్తి అని అనుకునేవాళ్ళు ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎనీ డౌట్స్ అంటే అడిగి ఉంటారు కదా మిమ్మల్ని, సోషల్ మీడియాలో అడిగి ఉంటారు, లేదంటే త్రూ ఏదో ఒకటి అడిగి ఉంటారు రిగార్డింగ్ యువర్ సీరియల్ ఆర్ యువర్ పర్సనల్ థింగ్స్. యూ కెన్ ఆన్సర్ హియర్. నేను అంటే నార్మల్గా నేను ఒకటే అడుగుతాను, మేడం మీరు ఏంటి ఇంత మోడర్న్గా ఉంటారా, ఇంత ఎంత డిఫరెంట్గా ఉన్నారు అంటారు. మీరు ఎక్కడే ఉన్నా, ఎలాగే ఉన్నా, మీలా మీరు ఉండండి. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్ దట్ మీ యొక్క తనని వదులుకోకండి. ఎక్కడున్నా అది క్యారీ చేసుకుని వెళ్ళండి. సో మీరు మీలా ఉన్నప్పుడు థింగ్స్ అన్నీ ఇట్ ఫాల్ ఇన్ టు ప్లేసెస్, ఎవ్రీథింగ్. సో డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్, గట్టిగా ఉండండి. అండ్ రాధమ్మ కూతురు అక్షర క్యారెక్టర్ నుంచి నేను చాలానే నేర్చుకుంటున్నాను. మీకు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఒక అమ్మాయి, ఎందుకంటే అది ఆ క్యారెక్టర్, ఆ ఒక అక్షరాన్ని ఒక క్యారెక్టర్ వచ్చేసి మా అంకుల్ ఉండేవాళ్ళు. అంకుల్కి అమ్మాయిలు అలా ఉండాలి అనమాట, ఆయన ఇప్పుడు అనేవాళ్ళు. మేము బెంగళూరు అందరూ కలిసే ఉంటాము. ఆయన అనేవాళ్ళు అమ్మాయి అంటే ఏడవకూడదు, ఫైట్ బ్యాక్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి అనేవాళ్ళు.
సో తనకి ఇష్టమైన క్యారెక్టర్ వచ్చేసి అక్షర అన్నమాట. సో ఇది రిలీజ్ ఆయన చెప్పేదాన్ని నేను, ఇది మీకు నచ్చి క్యారెక్టర్ ఇప్పుడు మీరు చూస్తే ఫుల్ హ్యాపీ అవుతారని అని స్టోరీస్ చెప్పేదాన్ని అనమాట. హీ వాజ్ సో హ్యాపీ. బట్ రిలీజ్ అవుతుంది ఇంకా అంటే టెలికాస్ట్ అవుతుంది అన్న ఇంకా కొన్ని రోజుల ముందు ఈ ఎక్స్పైర్డ్. సో నేను ఆ యొక్క క్యారెక్టర్ని మా అంకుల్కి డెడికేట్ చేస్తాను ఎప్పటికీ. నైస్ ఆఫ్ యూ. సో నిజంగానే అమ్మాయిలు అలా ఉంటేనే బాగుంటుంది, స్ట్రాంగ్. అంటే ఏదైనా ఫేస్ చేయడం తప్పదు. సో పారిపోవడం కన్నా అక్కడ నించొని ఫేస్ చేయాలి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకటి ఉంటుందండి, ఐ బిలీవ్ దట్. ఐ థింక్ ఇది వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, ఎప్పుడు నాకు ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తే ఇది ఈ టైంకి మాత్రమే, నెక్స్ట్ డే పొద్దున అవ్వాల్సిందే, అంతే, రోజులు గడపాల్సిందే, ఇది పోవాల్సిందే, అది ఉండటానికి అవ్వదు. సో ఈ పెయిన్ కానీ ఈ హ్యాపీనెస్ కానీ ఆ మూమెంట్కి మాత్రమే, నెక్స్ట్ మూమెంట్ మనకు తెలీదు. సో అది అనుకున్నప్పుడు మనకు అన్నీ ఈజీ అయిపోతుంది, ఎలాగో ఇది పాస్ అయిపోతుందిలే, ఈ బాధ వెళ్ళిపోతుందిలే అన్న ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు పీస్ఫుల్గా ఉండొచ్చు మెంటల్గా, అండ్ అలాగే హెల్దీగా ఉండొచ్చు ఫిజికల్గా. సో ఒక లైన్లో చెప్పాలనుకుంటే వాట్ ఈస్ దీప్తి? హౌ కెన్ ఐ డిస్క్రైబ్ మై సెల్ఫ్? ఇది ఇంటర్వ్యూలో అడుగుంటుంటే అది వేరేలాగా చెప్పొద్దు కదా, బట్ it's difficult because you have so many qualities actually, to be honest. I think more than me, నన్ను నేను డిస్క్రైబ్ చేసుకునే దానికన్నా ఐ థింక్ అదర్స్ షుడ్ డిస్క్రైబ్ మీ, బికాస్ నాకు తెలీదు, నాకు నేను చాలా పర్ఫెక్ట్. So I think I have to say something You about have to you. tell that about Deepthi me. is all in one, like you can find any questions answers, and moreover she is very strong woman, yeah. I would strong minded and strong-minded. strong. Yeah. సో గ్రేట్ థింగ్. సో ఇదంతా ఒక విషయం అయితే దీప్తి, ఇన్ ఫ్యూచర్లో మీరు చెప్పారు ఒకవేళ యాక్టర్స్ కాకపోయి ఉంటే నేను సమ్ ఐ కెన్ ఫైండ్ సమ్ జాబ్ ఆర్ ట్రావెల్ అంటే ఇష్టం, ఫుడ్ అంటే ఇష్టం అని అనుకుంటున్నారు. ఇది కాకుండా ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్టింగ్ మానేయాలి అనేసి ఏదైనా సిచ్యువేషన్ వస్తే హ్యాపీ అయినా మీకు ప్రాబ్లం ఏం లేదా, లేదంటే కాంప్రమైజ్ చేస్తారా ఫ్యామిలీని? ఫస్ట్ ఐ ట్రై చేస్తానండి ఫస్ట్, బికాస్ సరే మీరు చెప్పేసి మాని అని రకం కాదు నేను. ఐ ట్రై టు కన్విన్స్ దెమ్. బట్ అప్పటికి లేదు ఒప్పుకోను, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే పర్సనల్ లైఫ్ నేను డిస్టర్బ్ చేసుకోను, బికాస్ పర్సనల్ లైఫ్ మనకి ఎప్పటికీ ఇంపార్టెంట్, మనకి ఆ డిఫరెన్స్ ఉండాలి. సో యా. సో మీ అక్కేలు ఉన్నారు, మీ ఎంతో ప్రేమను పంచి అక్క, ఇద్దరు అక్కలు, ఫాదర్ మదర్, వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? ఈ త్రూలో కూడా చెప్పండి, వాళ్ళ గురించి కూడా ఏమైనా చెప్పండి. ఫస్ట్ మమ్మ అండ్ పప్పా, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, బికాజ్ ఇంత నమ్మకం పెట్టినందుకు ఫస్ట్ నా మీద. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంత నమ్మకం పెట్టి నన్ను ఇప్పుడు ఒక దుక్కుని పంపిస్తున్నారు అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నేను చెరుపును. అండ్ ఫర్ దట్ రీజన్ ఓన్లీ నేను వాళ్ళకి చెప్తుంటాను, ఈవెన్ మ్యారేజ్ ఇచ్చినా కూడా లైక్ అరేంజ్ మ్యారేజే చేసుకుంటాను లేను, బికాజ్ వాళ్ళ నమ్మకం నాకు, వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా బాగా తీసుకుంటారని ఒక నమ్మకం, నాకన్నా మంచి డిసిజన్ తీసుకుంటారు నా గురించి అని. అండ్ మై సిస్టర్స్ అండ్ మై జీజు ఈజ్ ఆల్సో దేర్, అండ్ మై బ్రదర్ కార్తిక్, కజిన్స్ అనమాట వీళ్ళందరూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఎనీ మూమెంట్, ఎనీ సిచ్యువేషన్ అయినా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నాతో పాటే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఫర్ గైడింగ్ మీ ఆల్వేస్ అండ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అ లాట్, బికాజ్ ఐఎమ్ లైక్ మిమ్మల్ని చాలా తింటాను. అండ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ, బికాజ్ సమ్టైమ్స్ ఐమ్ మూడీ, ఫోన్లు చేయను, బట్ దే విల్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ నేనేమి చెప్పకుండానే. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్స్ ఆల్సో. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూ లైక్, చెప్పండి నేమ్స్ చెప్పొచ్చు. నో నేమ్స్ ఐ కాంట్ లైక్, లిస్ట్ వస్తుంది ఇప్పుడు తర్వాత, నువ్వు నాకు చెప్పలేదు అంటారు. సో ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్, లైక్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. రాధమ్మ కూతురు టీమ్ కి కూడా చెప్పండి, మీ డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ గారు, మా ఈపీ గారు, మా జీ తెలుగు ఛానల్ గారు, అనురాధ మ్యామ్ కానీ, జయంత్ కానీ, నాయక్ గారు కానీ, మా డైరెక్టర్ రామ్జీ గారు, ఆ టీమ్, మా కుమార్ సార్ అని కెమెరామ్యాన్ గారు, కో డైరెక్టర్ భార్గవ్ గారి, యాక్చువల్లీ చాలామంది ఉంటారు లెక్కకి వస్తే మనం వర్క్ అనమాట. వాళ్ళందరూ లైక్ నౌ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నాకు వర్క్ చేస్తున్నాను కన్నా లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ ది వర్క్. యూనో ఎంత కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది, అది మిమ్మల్ని చూసాక. వాళ్ళంతా బాగా చేస్తుంటారు, కష్టమైనా సరే వీళ్ళ కోసం చేసేయచ్చులే పర్లేదు, లేట్ అయినా సరే పర్లేదు వీళ్ళ కోసం చేసేయచ్చు, ఆ ఫీలింగ్ వస్తుంది. ఒక ఫ్యామిలీ, వెరీ హంబుల్ జెంటిల్ పీపుల్. నాకు నా ఇల్లుని మిస్ అవ్వకుండా, నా ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఇక్కడ నాతో క్లోజ్గా ఉంటున్న నా టీమ్కి అదే
మా ఆర్టిస్ట్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ అలాట్. గ్లో వచ్చేసింది అసలు టీం గురించి Yeah, అనగానే yeah. ఫీల్. అండ్ నేను ఇది కూడా విన్నాను, మీరు అసలు త్రూఅవుట్ ద నైట్ కూడా 2 to 2 కాల్ షీట్, 6 to 6 కాల్ షీట్స్. పాపం ఈ రోజు కూడా యాక్చువల్లీ మార్నింగ్ ఎప్పటి వరకు మీకు షూట్? ఆల్మోస్ట్ 5 వరకు అయింది. ఆల్మోస్ట్ 5 వరకు. మీరు ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి అనిత గారు అన్నారు. నేను షాక్ అసలు. గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అంటే నేను 11కి పిలుచున్నా ఆవిడ వచ్చుండేవారేమో, డెడికేటెడ్. సో మరి ఎలా డీల్ చేస్తారు? స్ట్రెస్ఫుల్గా అనిపించదా మీకు? ఇంత స్ట్రెస్ అంటే 2 to 2 అంటే ఓవర్ నైట్ మీరు వర్క్ చేయాలి, అందులో మీరు ప్రతి దాంట్లో ఉంటారు సీన్లో అవును. కదా. లీడ్ అంటే అంతే కదా, అక్షర క్యారెక్టర్ వచ్చేసి ప్రతి దాంట్లో కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎలా మరి ఆ స్ట్రెస్ని ఎలా మీరు డీల్ చేస్తారు? తప్పదండి, అదే కదా మా పని. మెంటల్గా యూనో ఐ లవ్ టు డూ ఇట్. అంటే నాకు ఇష్టపడి నేను చేస్తుంటా. సో నేను ఫీల్ అవును. బట్ టైమింగ్స్ వచ్చేస్తే నేను ఎక్కువ నా టైమింగ్స్ ఇంతనే ఉంటుంది. నాకు టైం డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. టైంలో కూడా డిసిప్లిన్ ఉండాలి అంటాను. ఏదైనా సరే నాకు ఈ టైం కంటే ఈ టైం నేను అక్కడ ఉంటాను, బట్ నా టైం ఇంత అయిపోయిందంటే నన్ను పంపించాలని అంటాను నేను. లైక్ ఐ హ్యావ్, బికాస్ అది టైం డిసిప్లిన్ ఉండాలి ఎవరికైనా అని అనుకుంటాను నేను. సో పంక్చువల్, చాలా పంక్చువల్. Yeah, I love ఈరోజు to కూడా be మనకు punctual. తెలిసిపోయింది పంక్చువల్ అనుకున్న ఆన్ టైంకి షూస్ దేర్. Yeah. సో గ్రేట్ థింగ్ అండి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, పర్సనల్గా కూడా చాలా హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటుంది ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నైస్ మీటింగ్ యూ ఆల్. సో చూసారు కదండి, రాధమ్మ కూతురు అక్షర గారు ఈరోజు చాలా విషయాల్ని మనతో పాటు షేర్ చేసుకున్నారండి. పర్సనల్ విషయాల్ని అండ్ అలాగే తన సీరియల్స్ గురించి ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాము. అండ్ అలాగే ఇన్స్టాలో బాగా యాక్టివ్గా ఉంటారట. సో యూ కెన్ ఫాలో హర్. అదే కదా మీరు చెప్పింది. Yeah. సో మరి తప్పకుండా సీరియల్ కూడా చూస్తూ ఉండండి. దిస్ ఇస్ యువర్ అనిత సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, నేను మీ దీప్తిమనే, అదే రాధమ్మ కూతురు అక్షరని. వాచ్ మై ఇంటర్వ్యూ విత్ అనిత ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ దీప్తిమనే. ఐమ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మొత్తం బ్రైట్ఫుల్, కలర్ఫుల్గా ఉంది అండ్ హ్యాపీ సక్సెస్ టు ఆల్.